ఎవరితో చేయాలి అని నేను ఆలోచించా. ఎందుకు నేను వచ్చాను కదా హ్యాపీగా తెప్పితా. ఈ ఆడవాళ్ళ ఎపిసోడ్ పని లేదు ఇక్కడ. కానీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను నాకు ఆకలిస్తుంది. ఏ పల్లెలు కొంచెం వెయిట్ చేయి. నాకు పాలకూర అంటే చాలా ఇష్టం. కొంచెం కొంచెం మైదా వేసుకొని ఆయిల్ వేసుకోవాలి కదా. ఎవ్రీ ఇయర్ నీతోనే చేస్తున్నాను కదా నేను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రి సిరీస్ చాలా చాలా విజయవంతంగా మన ఛానల్లో ప్రతి సంవత్సరం చేసుకుంటాము. కాకపోతే ఈ సంవత్సరం చాలా స్పెషల్ అనమాట. ఎందుకునంటే నార్మలీ నవరాత్రి 10 రోజులు వస్తుంది, అంటే 9 రోజులు నవరాత్రి, ఒకరోజు వచ్చేసేసి దశమి. కానీ ఈసారి నవరాత్రి 11 రోజులు వచ్చింది. ఎందుకు తెలుసా? ప్రతి 10 సంవత్సరాలకి ఒక సంవత్సరం 11 రోజులు వస్తుందంట. ఈ విషయం ఎంత బ్యూటిఫుల్ థింగ్ కదా. సో ఈ 11 రోజులు వచ్చినప్పుడు అమ్మవారు కాత్యాయని రూపంలో కూడా ఒక అవతారం తీసుకుంటారనమాట. సో అంటే ఈ 11 డేస్లో చవితి అనేది 2 రోజులు వస్తుంది. సో చవితి రోజు 2 రోజులు వస్తుంది కాబట్టి ఈసారి నవరాత్రి 11 రోజులు. కానీ ఒక పెద్ద టాస్క్ ఏమైందంటేనండి, 10 రోజులకి సెలబ్రిటీలని వెతకడమే నేను చాలా కష్టపడిపోయేదాన్ని. అటువంటిది 11 ఎపిసోడ్లు సెలబ్రిటీస్ని సెట్ చేయటము, వాళ్ళందరికీ డేట్స్ కుదరటము, అవన్నీ కూడా ఒక పెద్ద టాస్క్ అండి. కానీ నాకు తెలిసి అమ్మవారి దయ అండ్ సంకల్పం గట్టిదైతే అన్నీ అవే కుదురుతాయి అంటారు చూడండి. అలాగా ఈసారి 11 ఎపిసోడ్లు అయినా కూడా అన్నీ చాలా కూల్గా రిలాక్స్డ్గా కుదిరాయి అనమాట. సో ఐఆమ్ వెరీ హ్యాపీ. నాకు తెలుసు నేనేం చేశాను అన్నది. కానీ ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ నవరాత్రి ఎపిసోడ్, అండ్ ఫస్ట్ ఎపిసోడ్ అమ్మవారి అవతారం బాలా త్రిపుర సుందరి. అండ్ మీ అందరికీ తెలుసు, నేనేమి చెప్పక్కర్లేదు నా బాలా త్రిపుర సుందరి ఎవరు అని చెప్పి. నాకు నా 2 కూతుళ్ళు అంటే చాలా చాలా ఇష్టం అండి. ఒకటి అదితి అండ్ ఒకటి హరిణి. మీకు తెలిసి విషయము. అఫ్కోర్స్ నా కజిన్ సిస్టర్స్ వాళ్ళ పిల్లలు కూడా నాకు ఎక్కువ ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే నాకు ఎక్కువ టచ్లో ఉండేది హైదరాబాద్లో హరిణినేనమాట. ఎందుకునంటే ఎప్పుడు కావాలన్నా దాన్ని చూడొచ్చు, ఎప్పుడు కావాలన్నా దాంతో ఆడుకోవచ్చు, ఎప్పుడు కావాలన్నా దాన్ని కలవచ్చు, ఆల్ దీస్ థింగ్స్ అనమాట. అండ్ నాకు తెలీదు ఒక సెంటిమెంట్ ఏంటి అని అంటే, నేను నవరాత్రి సిరీస్ క్రేజీ కపుల్స్ ఛానల్ పెట్టినప్పటి నుంచి స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి 2020 నుంచి 2025 వరకు కూడా ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఎపిసోడ్ హరిణితోనే స్టార్ట్ చేశాను. సో ఈరోజు కూడా మీరందరూ అనుకున్నట్టే ఫస్ట్ ఎపిసోడ్ నా బంగారు తల్లి హరిణి దగ్గరికి వచ్చానమాట. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఎపిసోడ్ పుత్తడి బొమ్మలాగా ఎలా రెడీ అయింది, బాలా త్రిపుర సుందరి లాగా రెడీ అవ్వమని ఒక ఫోటో పంపించాను హరిణికి, మహికి, ఇలానే రెడీ చేయి హరిణిని అని. సో అలానే రెడీ అయిందా లేదా, ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జిగా నా తల్లి ఇంత నుంచి ఇంత అయిపోయింది ఇప్పుడు. సో ఎలా ఉంటుంది ఏంటి చూద్దామా. సో చూడాలి అని అనుకుంటే మనం పైకి వెళ్ళాలి, పదండి. ఇప్పుడు డైరెక్షన్ అంతా హరిణినే ఇస్తుందండి, మాకేం డైరెక్షన్ ఉండదు. ఈ ఎపిసోడ్ మొత్తం హరిణి ఎలా డైరెక్ట్ చేస్తే మేము అలా చేస్తాం. డోర్ క్లోజ్ చేయమనింది, అప్పుడు హరిణి ఎంట్రీ ఇస్తుందంట. ఓకే రెడీయా?
వావ్ వావ్ ఎంత బాగున్నావురా. అచ్చు పుత్తడి బొమ్మలాగా ఉన్నావు. నీకోసం నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా కిచెన్ లో. అవన్నీ సర్దేసేసి. ఏం సర్దేశావు? నీకోసం అన్ని రెడీ పెట్టి ఉంచాను. భలే రెడీ అయ్యావు నాన్న. ఇదిగోండి నా బంగారు తల్లి ఎలా రెడీ అయింది. పైకి వెళ్దామా మనం మంచిగా ఇప్పుడు? ఎలా తెలిసింది నీకు నేను వచ్చానని? నీకు ఎలా తెలిసింది? ఇంటికి వస్తే డైమండ్ ఇంటికి వచ్చినట్టే ఉంటుంది. పర్లేదా? లేవాలా? ఓకే. డైమండ్ ఇంటికి వచ్చినట్టుందా నేను వస్తే? ఒక డైమండ్ ఇంకో డైమండ్ గురించి చెప్పాలంతే. అందరికీ నవరాత్రి ఇంకా దసరా శుభాకాంక్షలు. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. అబ్బా చూసారా, ఎప్పుడు వాళ్ళ పెద్దనాన్న ఉండేవాడు. ఈరోజు నేను హరిణి చెప్పామన్నమాట. సో ఫస్ట్ ఎపిసోడ్ ఇదొక ట్రెడిషన్ అండి. 5th ఇయర్ ముచ్చటగా ఇదొక ట్రెడిషన్, ఇదొక రిచువల్. మేమిద్దరం కలిసే ఫస్ట్ ఎపిసోడ్ చేయాలి. నేను ఎన్ని సంవత్సరాలు నవరాత్రి ఎపిసోడ్స్ చేస్తే అన్ని సంవత్సరాలు నా కూతురే ఫస్ట్ ఎపిసోడ్లో ఉండాలి. అంతే కదా? ఓకే. సో ఈరోజు మనం నవరాత్రి ఎపిసోడ్కి మనం ఏం స్వీట్ చేయబోతున్నాం? ఏమైనా ప్రిపేర్ అయ్యావా నువ్వు? ఏం లేదు పెద్దమ్మా. ఏం ప్రిపేర్ అవ్వలేదా? ఇప్పుడు నువ్వు పెద్ద పిల్లవి అయిపోయావు. ఇంతకు ముందు అంటే పెద్దమ్మ వండేదా? నీ పెద్దమ్మ వండేది, ఇప్పుడు నువ్వు కదా వండాలి. పర్లే పెద్దమ్మ, ఈ మధ్య నాకు నేనే కట్ చేసుకొని అవి తినడం చేస్తున్నాను. ఏమేం కట్ చేస్తున్నావు నువ్వు? నేను క్యారెట్స్ కట్ చేసుకుంటున్నా, ఆపిల్స్, ఆరెంజెస్. ఓ మై గాడ్. గువావా కూడా కట్ చేసేసుకుంటున్నావా? ఈ మధ్య అప్పుడు అమ్మనే రైస్ పెట్టి అమ్మనే అన్ని కూరలు వేసాయి. ఇప్పుడు అన్ని నువ్వే వంట చేస్తున్నావా? లేదు, అన్ని నేనే వేసేసుకుంటున్నా. వేడిగున్న ఆ క్లాత్ ఉంటది, ఆ క్లాత్ తో తీసి మెల్లిగా మనం వేసుకొని మళ్ళీ అది పెట్టేస్తాం. ఓహో, అంటే నువ్వే వడ్డించుకొని నువ్వు తింటున్నావా? చాలా పెద్దదైపోయిందండి మా హరిని. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి. కానీ మీరు నేను ఇది మళ్ళీ చెప్తున్నాను, నార్మలీ పిల్లలు ఎక్కువ కెమెరాకి ఎక్స్పోజ్ అయిపోయారు కాబట్టి వాళ్ళలో ఆ పసితనం ఉండదు అని అనుకుంటారు. కానీ మహి అండ్ శివ దగ్గర ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వాళ్ళ యొక్క చైల్డ్హుడ్ని అలానే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఎక్కడా కూడా ఇది పోకుండా చూసుకుంటున్నారనమాట. సో దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ కదా. సో నేను నిన్ను ఈరోజు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. అంటే ఈ సంవత్సరం కొంచెం స్పెషల్ కదా. ఎందుకు స్పెషల్ చెప్పు? ఎందుకంటే ఈ సంవత్సరం ఏంటి? ఈ సంవత్సరంలో మేధాంశ్ వచ్చాడు కదా. అవును. సో మేధాంశ్ వచ్చాడంటే ఈ సంవత్సరం మనకి ఇంకా స్పెషల్ కదా, చాలా స్పెషల్. సో ఈ సంవత్సరంలో ఇప్పుడు నేను ఎన్నో క్వశ్చన్ అడుగుతా. అమ్మ, నాన్న, మేధాంశ్, వీళ్ళు ముగ్గురులో నీకు ఫస్ట్ ఎవరు? మేధాంశ్. అవునా? ఇంతకు ముందు ఫస్ట్ ఎవరు ఉండేవాళ్ళు? మేధాంశ్ లేనప్పుడు అమ్మ ఫస్ట్ ఉండేది. సో ఇప్పుడు అమ్మ సెకండ్ ప్లేస్ కి వెళ్ళిందా? నాన్న థర్డ్ ప్లేస్ కి ఇసావా? అయ్యో, అమ్మ నాన్నకి సెకండ్ ప్లేస్, అంతే కదా? అట్లయితేనే కరెక్ట్. సో ఈ రోజు మనము ఏమన్నా దేవుడికి సంబంధించింది, మనం ఎప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు ఫస్ట్ దేవుడికి సంబంధించింది ఏదన్నా పాడతావు కదా. ఈ రోజు ఏమన్నా పాడుతున్నావా? ఓకే, పాడు. ఏం పాడుతున్నావు? సుందరి మాధవ్ చంద్ర సమోదరి హేమమయే మునిగల వందిత మోక్ష ప్రదాయ మంజుల భాషిని దేవనుతే పంకజవాసిని దేవసు పూజిత సర్కుర వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదర కామి ఆది లక్ష్మి జయ పాలయ మాం అలిగలి గల్వశ్ నాశిని కామిని వైరిక రూపిణి హాయమయ క్షీర సముద్దర మంగళ రూపిణి మంగళి చారిణి అంబుజనే. అంతేనా? సో ఇవన్నీ కూడాను వాళ్ళ అమ్మ నేర్పించదండి. దానికై అదే. అంటే అందరూ అంటారు యూట్యూబ్
లో అన్ని పిల్లలు కరప్ట్ అయిపోతున్నారు, లేకపోతే వాళ్ళ మైండ్స్ పాడైపోతున్నాయి, ఇలాంటివన్నీ అనుకుంటారు కదండి. కాకపోతే నేనేమనుకుంటాను అంటే, మనం ఏది వాళ్ళని అలౌ చేస్తామో, వాళ్ళు ఏది చూడాలి అని మనం అనుకుంటామో, పేరెంట్స్ కంట్రోల్లో ఉంటుంది. సో అటువంటి అప్పుడే ఇంత బ్యూటిఫుల్గా పిల్లలు అనేది మంచిగా, దీనికి ఎన్ని పాటలు వచ్చి తెలుసా అండి, ప్రతి ఒక్క దేవుడు పాటలు వచ్చు. సో అలాంటి హరిణికి ఈరోజు నేను హరిణి ఫేవరెట్ స్వీట్ ఆల్రెడీ నేను ఇంట్లో నుంచి చేసుకొని వచ్చాను, కానీ ప్రతిసారి పెద్దమ్మ వరకు రావాలి కదా. సో హరిణికి తినాలనిపించినప్పుడు టక్కని హరిణి చేసేసుకోవాలి కదా. అందుకని ఈరోజు హరిణికి ఆ స్వీట్ నేర్పించబోతున్నా. సో ఆ స్వీట్ పేరు ఏంటి అని అంటే చైనా గ్రాస్. సో ఇది కొంచెం జున్నులాగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో చాలా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. నేను ఎప్పుడు పెద్దమ్మ ఇంటికి వెళ్ళినా, ఇన్వైట్ చేయడానికి కాల్ చేసినప్పుడు అమ్మని వెంటనే ఫోన్ ఇమ్మని, పెద్దమ్మ నాకు ఈ స్వీట్ చేసి పెట్టవా, నాకు చాలా నచ్చుతుంది అని చెప్పేసి అడుగుతా. ఒకరోజు ఇంటికి వెళ్ళినప్పుడు అడిగా, పెద్దమ్మ ఇది ఎలా చేస్తావు, ఈ రెసిపీ ఎలా చేస్తావు అంటే, ఒకరోజు నీకు వచ్చి నేర్పిస్తాను అన్నారు. అయితే ఇవాళ వచ్చేసారు పెద్దమ్మ. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్. పెద్దమ్మ ఫొటోస్ దిగుదామన్నా నేను ఎలా చేయకుండా, రా పెద్దమ్మ టైం అయిపోతుంది, నాకు అది చేయాలని ఉంది అని చెప్పేసి ఆశతోనే ఉన్నా. ఇంకా ఇప్పుడు కూడా ఆశతో ఉందంట. నేను అసలు ఏమన్నా మాట్లాడగలను అండి ఎపిసోడ్లో. అసలుకి నాకు ఈ 4 సంవత్సరాల్లోనూ అవకాశం దొరకలేదు, ఇక మీదటి కూడా అవకాశం దొరకదు. సరే ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దామా మేడం? సో ఫస్ట్ వచ్చేసేసి పాలు 1/2 లీటర్ తీసుకోవాలి. 1/2 లీటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి అది బాయిల్ అవ్వాలి. ఓకేనా? ఈ లోపు మన మీద ఓపెన్ చేసుకుందాం. ఓకేనా? చాలా ఈజీ స్వీట్ అండి, మీరు ఎవరైనా సరే మీ పిల్లలకి కూడా నేర్పించవచ్చు. వెరీ సేఫ్ స్వీట్, అందుకని ఇది హరిణికి నేర్పిస్తున్నాము. పెద్దవాళ్ళ ఆధ్వర్యంలోనే చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఇప్పుడు పాలు బాయిల్ అవ్వాలి. ఇప్పుడు పాలు బాయిల్ అయ్యేంతవరకు మనం ఏం చేస్తాం, పాలని చూస్తూ ఉండాలా? ఏం లేదు, జస్ట్ ఇది కట్ చేసేసి పాలల్లో వేసేసి ఇలా కొంచెం షుగర్ వేసి కలిపేసి ఒక బౌల్ షిఫ్ట్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలిరా. అవునా? అవును. సరే కానీ ఏంటి ఇప్పుడు ఈ నవరాత్రి సీజన్ కదా, నవరాత్రి సీజన్ లో నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? హాలిడేస్ ఇస్తారు కదా మీకు, సో హాలిడేస్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఏం లేదు. ఎందుకంటే నాకు ఒకటే ఎగ్జైట్మెంట్ లో ఉన్నాను. ఏంటో? స్కూల్లో గోల్డ్ మెడల్ వస్తుంది. దేనికి గోల్డ్ మెడల్ ఇస్తున్నారు? జంప్ ఫిట్. ఓకే, వాట్ ఈస్ జంప్ ఫిట్? తెలియని వాళ్ళ కోసం చెప్పాలి నువ్వు. జంప్ ఫిట్ అంటే మా స్కూల్లో అవర్ ఫేవరెట్ పీరియడ్. ఓకే, అంటే గ్రౌండ్ లో ఆడుకుంటాం. ఇట్స్ ఆల్ అబౌట్ ఫిజికల్ యాక్టివిటీస్. సమ్ టైమ్స్ కొంచెం క్రికెట్ ఏదో ఒకటి నేర్పిస్తారు. సో కొంచెం అట్లా నేర్పించేసి కొన్ని రోజులు టెస్ట్ పెట్టేస్తారు. సో ఆ టెస్ట్ లో మేము ఏంటంటే ఒక 5 హుల్లా హూప్స్ పెట్టారు. ఇది ఎగ్జాంపుల్, ఇవి హుల్లా హూప్స్ అనుకోండి. ఒక బాల్ ఇచ్చారు, ఇది బాల్ అనుకోండి. అయితే ఈ బాల్ ని ఫస్ట్ ఎగ్జాంపుల్ మేము దూరం నుంచి 1 by 1 కి ఛాన్స్ వచ్చి ఇలా ఇప్పుడు దీంట్లోకి వచ్చి స్టాప్ అయింది. సో ఆ హుల్లా హూప్ తీసేయాలి. సో ఎవరైతే ఫస్ట్ అయిపోతారో వాళ్ళ టీమ్ కి గోల్డ్ మెడల్ అని చెప్పారు. ఓకే, సో మేము ఫస్ట్ ఫినిష్ చేసాం కాబట్టి మాకు గోల్డ్ మెడల్ వస్తుంది. ఇప్పుడు వరకు నీకు స్కూల్లో జాయిన్ అయిన చూసావా పారాని? అబ్బా భలే ఉంది. వెనక్కి కూడా పెట్టుకున్నావా? ఇప్పుడు ఈ చైనా గ్రాస్ పౌడర్ ని వేయాలండి దానిలోకి. వేసే నెమ్మదిగా ప్రేమగా చేయవా? ఓకే ఓకే, కలుపు. ఎందుకు అదే కలుపు? అయ్యో ఇక్కడ చూసారా? ఒక్క నిమిషం కాదు, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు కలుపు. ఓకేనా? ఇప్పుడు కొంచెం షుగర్ వేయాలి స్వీట్ కోసం. 6 స్పూన్స్. ఎందుకంటే చిన్న స్పూన్ కదా. అయితే 8. 1 2 3 నెమ్మదిగా వేవే. చాలు. సో 8 స్పూన్స్ వేసుకోవాలి. చిన్నదైతే 8 వేసుకోవాలి, పెద్దదైతే ఓన్లీ 6 వేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు వేసేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి కలపాలి. ఎందుకు కలపాలి? షుగర్ కరగాలి. కరగకపోతే షుగర్ ఉంటుంది. కరగపోతే షుగర్ ఉంటుంది. అవును, ఏంటి ఏం పాట పాడలేదా? పాడు గజాల.
టైం ఏం పని ఉంది ఏంటి నీకు ఇప్పుడు? ఇప్పుడు వండుతున్నా కదా, అందుకే టైం లేదు నాకు. పాడొచ్చు కదా ఏదన్నా నా కోసం. లాస్ట్ లో పాడతావా? ఇంకేం పాడతావు లాస్ట్ లో? మేఘములలో ధరణి వేషం. నువ్వే వాడుకో. నీకు అవసరమా అని? నాకు ఇంట్రెస్ట్ పోయిందా? ఈ మహి ఉందే అసలు మమ్మల్ని మన ఎపిసోడ్ లో ఏంట్రా వీళ్ళందరూ రావటం? అసలు కిందికే రావద్దు. అసలు కిందికే రావద్దు. నెక్స్ట్ ఇయర్ నుంచి నవరాత్రి ఎపిసోడ్ అంటే నువ్వు మన ఇంటికి వచ్చేరా. ఎందుకు వచ్చింది? శ్యామ్ మామని పంపిస్తాను, నువ్వు ఇంటికి వస్తే మన ఇద్దరం ప్రశాంతంగా చేసుకుందాం ఎపిసోడ్ కదా. ఏదైనా పాట పాడొచ్చు కదా. బొట్టు పిల్ల బాగుంది. నా బొట్టు పిల్ల బాగుందా? ఇప్పుడు నా బొట్టు మీద ఏమైనా పాట వచ్చితే చెప్పు. అయ్యో నాకు రాదు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే దీన్ని అంతసేపు కలపక్కర్లేదు. శివ కూడా వచ్చేసాడు. హాయ్. సో మ్యాటర్ ఏంటంటే ఇంతసేపు కలపక్కర్లేదు. ఇది ఇప్పుడు ఇలాగ ఉందా, ఒక 2-3 బాయిల్స్ వస్తే ఇట్లా బాయిల్ అంటే ఇలా బబుల్ అవ్వడం, అంతే అయిపోయింది స్వీట్. అంతేగాని గంటలు మనం కలపక్కర్లేదు. ఇప్పుడు బాయిల్ రావడానికి ఒక 2 minutes మనం ఇట్లా ఉంచుతాం. ఇది చిన్నపిల్లలకి చాలా నచ్చుతుందండి. దీనిలో చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. సో చాలా బాగుంటుంది. ఓ 2-3 బాయిల్స్ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసేయచ్చు. ఆఫ్ చేసేసి ఒక మంచి బౌల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తే చల్లారిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత స్వీట్ అయిపోతుంది. అంతే. దీనికి పోయి నువ్వు కలుపుతున్నావు కామనం చేస్తున్నావు కదా నువ్వు. అసలు నాకు అనిపిస్తుంది ఎందుకో. అవును, మీ కియారానా? మీ ఫ్రెండ్? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎలా ఉంది ఇప్పుడు? లేదు ఇంకా. అవును కదా, వేరే ప్లేస్కి వెళ్ళిపోయింది కదా. షీ వెంట్ టు US. నో ఐ నో. మనము యుఎస్కి హాలిడేకి వెళ్ళినప్పుడు కియారా ఏ స్టేట్లో ఉంది? శాన్ ఫ్రాన్సిస్కోలో ఉందా? ఓకే. అయితే మనం యుఎస్కి వెళ్ళినప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి కియారాని కలిసేసి వద్దాం. ఏమంటావు? ఇదిగో చూడు ఇప్పుడు ఏమవుతుంది. ఇప్పుడు బబుల్ వస్తుందా లేదా? ఇగో అంతే. ఇలా కలపాలి. 2 minutes ఇలా వస్తుంది కదా. అంతే అయిపోయింది స్వీట్. నువ్వేమో కలుపుతూ టైం వేస్ట్ చేస్తావు. కానీ తాగొచ్చు. ఇట్ విల్ బి నైస్ ఓన్లీ. కొంచెం చల్లారిన తర్వాత తాగొచ్చు. ఇట్లా తాగితే నోరు కాలుతుంది. అవును. సో ఆల్రెడీ నీకోసం నేను ఇంట్లో నుంచి చేసుకొని తెచ్చాను కదా, దాన్ని నీకు టేస్ట్ చేయిస్తా. దీన్నేమో మనం రూమ్ టెంపరేచర్లో పెట్టేసి చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఓకేనా? చాలు. సో ఇలాగ చల్లగా అయిపోతే ఇలాగ ఉంటుందండి. అసలు కదలమన్నా కదలదనమాట. నేను ఇంకా ఇది స్లిమ్ మిల్క్తో చేశాను. అదే ఇప్పుడు మనం చేసినట్టు ఫుల్ క్రీమ్తో చేస్తే ఇంకా గట్టిగా ఉంటుంది. ఇదిగోండి, హరినీస్ ఫేవరెట్ స్వీట్. నో మిల్క్తో చేస్తేనా? అసలు నాకు అర్థం కాదు. మా ఎపిసోడ్ లో మీకు ఏంటి పని అసలుకి? అసలు మీరు ఇద్దరు నెక్స్ట్ ఇయర్ నుంచి అసలు మీ దగ్గర నేను చెయ్యను ఎపిసోడ్ అసలుకి. మేము చెప్పం. మేమిద్దరం చెప్పని లొకేషన్కి ఒకళ్ళు వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. నేను ఏమన్నా చెప్పానా చెప్పు. శివ ఎలా గెస్ట్ చేశాడు చూడు, ఎంత బాగుంది కొత్తగా. అమ్మా ఇట్లానే ఉంటుందండి. ఇదిగో ఇలా పీసెస్ వస్తాయి. దిస్ ఈస్ చైనా గ్రాస్. చిన్నపిల్లలకి చాలా నచ్చుతుంది. వెరీ ఈజీ. చూడడానికి చీజ్ లాగే ఉంది. ఎలా ఉంది? చీజ్ లాగా ఉంది కదరా. మన పామిజాన్ చీజ్ మనలా గ్రేట్ చేస్తాం, అలానే ఉంది. ఇప్పుడు నా బంగారు తల్లి కోసం చేసిన చైనా గ్రాస్. నాకు ఇది అమ్మవారితో సమానం. నేను ప్రతిసారి నవరాత్రికి ఇదే చెప్తాను. ఇదే నా బంగారు తల్లి, ఇదే నా అమ్మవారు. బంగారు తల్లి అంటే హరిణి, మీరు కాదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. లేదు, చూసారండి ఎలా ఇసుకిస్తారో వీళ్ళు ఫస్ట్ ఎపిసోడ్కే. ఇదే వెళ్ళు ఊరికే. మీతో ఎవ్వరు మాట్లాడట్లేదు, వెళ్ళండి మీరు ఇక్కడి నుంచి. సరిపోయిందా నాన్న స్వీట్? చాలా బాగుంది. బాగుందా? కానీ తినేటప్పుడు నా ముక్కు పుడక తీసి పక్కన పెట్టే. అన్నీ తినేటప్పుడు ఎందుకు మనకు అవన్నీ. సో ఇదండి, హరిణి కోసం ఎప్పుడు పాయసము లేకపోతే క్యారెట్ కీర్ ఇలాంటి సింపుల్ స్వీట్స్ చేస్తాను. కానీ ఈసారి హరిణి నేర్చుకోవాలని చెప్పేసి ఈ స్వీట్ చేశాను అనమాట. బాగుందా? సో ఇలాంటి చైనా గ్రాస్ ఇంత ఈజీ స్వీట్ మీరు కూడా మీ పిల్లలకి
వితౌట్ ఎనీ టెన్షన్ మీరు కూడా నేర్పించేయచ్చు. ఇదిగోండి మా హరిని తింటుంది. సో ఇప్పుడు ఇంకా మాకు గిఫ్ట్స్ సెక్షన్ ఉందండి. ఫస్ట్ మా పిల్ల తినేసేస్తే ఆ తర్వాత గిఫ్ట్స్. ఎపిసోడ్ పెద్దగా ఉండదండి, ఎందుకంటే మా ఎపిసోడ్లో అందరి గెస్ట్ అపియరెన్సెస్ ఎక్కువైపోయాయి అనమాట. మమ్మల్ని ఇద్దరిని ప్రశాంతంగా చేసుకొని ఇవ్వట్లేదు. అందుకనే మాకు ఇదే ప్రాబ్లం. నెక్స్ట్ ఇయర్ నుంచి మేము వేరే చోట చేసుకుంటాం. అంతే కదా నాన్న? ఓకే డన్. చూసారండి మళ్ళీ మళ్ళీ వెనక నుంచి మాట్లాడి చూసారా? మా ఎపిసోడ్ అంటేనే ఇలా చేస్తారండి అందరూ. మా ఇద్దరు ఎపిసోడ్ అంటే ఏంటి చల్లగా ఇలా. ఓహో దానికి ఏంటంటే అలా ఇష్టం, అట్లా లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకే దానికి అలా ఇష్టం అనమాట. సో ఇప్పుడు గిఫ్ట్స్ సెక్షన్ ఉందండి మాకు ఇంకా. సో మనం ప్లేస్ మారుదాం. సో ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి ఈరోజు నేను వేసుకున్న బ్యూటిఫుల్ శారీ వచ్చేసేసి సిరీస్ హ్యాండ్లూమ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. బేబీ పింక్కి మంచి ఆరెంజ్ కాంబినేషన్ అనమాట, విత్ అ బ్యూటిఫుల్ ఆరెంజ్ పళ్ళు అండ్ ఆరెంజ్ బ్లౌజ్. సో చాలా అంటే చాలా బాగున్నాయి. ఆల్ మై 11 ఎపిసోడ్స్ అండ్ ద శారీస్ మీరు చూడదగినటువంటివి. ప్రతి ఒక్క పేజ్ కూడా అద్భుతంగా ఉంటుంది. నేను ఒక పేజ్ని సపోర్ట్ చేయకుండా ఈసారి 11 పేజెస్ని సపోర్ట్ చేస్తున్నాను. ఒక చీరని మించి ఒకటి, ఒక చీరని మించి ఒక చీర ఉండబోతుంది. సో తప్పకుండా మీరు ప్రతి ఒక్క ఎపిసోడ్ని మాత్రం చూడండి. మీరు కూడా ఆ పేజెస్ని ఫాలో అవ్వండి, ఓకేనా? సో సిరీస్ హ్యాండ్లూమ్స్ నుంచి బ్యూటిఫుల్ శారీని మీరు కూడా కొనుక్కోవాలంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నెంబర్ రెండు స్క్రీన్ మీద ఇస్తాను, వెంటనే వెళ్ళి కొనుక్కోండి, ఓకేనా? సో ఫస్ట్ ఎపిసోడ్కి ఫస్ట్ జ్యువెలరీ ఏం వేసుకోవాలి అని అనుకున్నప్పుడు చాలా ఆలోచించానండి. ఆలోచించిన తర్వాత తారా జ్యువెలరీ అని నా ఫేవరెట్ పేజ్ అనమాట. అండ్ ఇటువంటి జ్యువెలరీలో నార్మలీ కలర్స్ అవన్నీ వస్తాయి కదా. ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ వెరీ సటిల్, వెరీ క్లాసీ. అందుకని నేను ఫుల్ వైట్ స్టోన్స్తో ఉండే మంచి బ్యూటిఫుల్ నెక్లెస్ పెట్టుకున్నాను. దీనికి మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ వచ్చి దీని ఇయర్ రింగ్స్ అండి. అసలుకి పీకాక్ షేప్ వచ్చి చాలా బ్యూటిఫుల్ ఉంది. సో తారా జ్యువెలరీ నుంచి మీరు కూడా జ్యువెలరీ, క్వాలిటీ జ్యువెలరీ, ఫెస్టివ్ జ్యువెలరీ, స్టేట్మెంట్ జ్యువెలరీ అటువంటివి ఏమైనా కొనుక్కోవాలని అనుకుంటే వాళ్ళ పేజ్ అండ్ ఫోన్ నెంబర్ రెండు ట్యాగ్ చేస్తాను, తప్పకుండా కొనుక్కోండి, ఓకేనా? సో నవరాత్రి అనేటప్పటికి ఆల్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటే చాలా బాగుంటుందండి. సో ఈ నవరాత్రికి నేను వేసుకునే బ్యాంగిల్స్ అన్నీ ఆల్ ద 11 ఎపిసోడ్స్కి అను బ్రైడల్ కలెక్షన్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. చిన్న పేజెస్ కదా అని మీరు అనుకోకండి, మ్యాటర్ చాలా ఉంటుంది వీళ్ళ దగ్గర. సో మీకు కూడా కావాలనుకుంటే అను బ్రైడల్ కలెక్షన్ పేజ్ అండ్ ఫోన్ నెంబర్ రెండు పెడతా, వెంటనే కొనుక్కోండి. సో ఈ నవరాత్రిలో మన చీర ఎంత ఇంపార్టెంటో, గాజులు ఎంత ఇంపార్టెంటో, జ్యువెలరీ అంత ఇంపార్టెంట్. అంతకంటే ఇంపార్టెంట్ అన్నిటికంటే ఏంటి చెప్పండి? బొట్టు. బొట్టు లేనిదే అందం లేదు. సో ఈ బొట్టులు చాలా స్పెషల్. ఆల్ ద 11 ఎపిసోడ్స్ బొట్లు చాలా స్పెషల్. ఎందుకంటే మా తమ్ముడు వెతికి నా కోసం మరీ కొని తెచ్చిన బొట్లు అనమాట ఇవి. సో ఎవరికైనా కావాలంటే అడగండి, అప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇస్తాను, అప్పటి వరకు ఇవ్వను, ఓకేనా? సో ఆల్ ద 11 బొట్టులు విల్ బి డిఫరెంట్. ఆ పేజ్ ఇక్కడిది కాదండి, బెంగళూరు యాక్చువల్లీ. కన్నడ అమ్మాయి, షీ మేక్స్ ద బిందీస్. సో మీకు కూడా కావాలంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు, మీరు అడగండి, అప్పుడు ఇస్తా పేజ్, ఓకేనా? సో ఫస్ట్ తాంబూలం, నవరాత్రి ఫస్ట్ తాంబూలం నా చిట్తల్లికి ఇచ్చుకుంటున్నాను. ఎందుకనంటే ఇక్కడి నుంచి దీని బ్లెస్సింగ్స్ ఉండి ఆల్ ద 11 ఎపిసోడ్స్ మంచిగా ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా జరగాలి. అండ్ బోల్డ్ అన్ని లైక్స్, బోల్డ్ అంత వ్యూస్ మన నవరాత్రి ఎపిసోడ్స్కి రావాలి కదా. అండ్ ఇది వచ్చేసేసి మీ పెద్దనాన్న నీ కోసం ఇచ్చిన గిఫ్ట్. యా, యూ కెన్ ఓపెన్. ఓకేనా? నచ్చిందా? మీ పెద్దనానంట నేను ఈ కలర్లోనే చూడాలంట. నైసా? దీంట్లో హరిణి అంట జింకలాగంట, అందుకని ఇది తీసుకున్నాడు. హరిణి నిజంగా అందుకని తీసుకున్నాడు. తర్వాత హరిణికి స్కూల్కి స్నాక్స్, హరిణికి ఘీ ఇష్టం కదా, సో అవన్నీ హరిణి కోసం. బాగుందా? థ్యాంక్ యూ. వెల్కమ్. ఎప్పట్లాగే నా ఎపిసోడ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ హరిణి. వెల్కమ్. ఓకే హరిణి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆగు. హే, నాకు కూడా గిఫ్ట్ ఉందా? ఓపెన్ చేయి. ఓ, ఇప్పుడే ఓపెన్ చేసి ఇచ్చా. ఓ, నాకు కూడా గిఫ్ట్ ఉందండి. థ్యాంక్ యూ హరిణి.
నేను ఓపెన్ చేసి నీ చేతిలో పెడతా. ఓకే, చేయి చాపు, అట్లనే ఉంచు. చేయి చాపు, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. గెస్ చేద్దాం ట్రై చేస్తున్నాను. అది నేను గెస్ చేయలేను కదా, నాకు అవ్వట్లేదు అసలు గెస్. ఓపెన్ చేయి. ఎక్కడి నుంచి ఓపెనింగ్ అసలు? గెస్, ఓపెన్ చేయి. ఓ వావ్ హరిణి, అబ్బో బోల్డ్ అని పెట్టుకోవచ్చు హరిణి. జ్యువెలరీ చాలా పెట్టుకోవచ్చురా, చాలా బాగుంది. నువ్వే సెలెక్ట్ చేసావా? నిజమా? అవును. బాగుంది హరిణి. సో నాకోసం ఎంత క్యూట్గా కొనింది చూడండి, చాలా బాగుంది. అవును, ఒక పాట పాడతానన్నా. ఇంకేదన్నా పాడు. నాకు ఒక పని చెయ్యి, నన్ను చూసి నీకు ఏ పాట గుర్తొస్తుంది ఆ పాట పాడు. నేను అందంగా ఉన్నానా? నేను ఎలా ఉన్నానో ఒక పాట పాడు నా కోసం, ఏదన్నా, ఓన్లీ నా కోసం 2 lines. అంటే నేను పాట పాడే లిరిక్స్ రావట్లేదని నన్ను చూస్తే. రిలిక్స్ రావట్లేదు. ఏంటిది? రిలిక్స్. రిలిక్స్ కాదే, లిరిక్స్. రిలిక్స్. లిరిక్స్. ఒక్క పాట కూడా నేను నా కోసం నువ్వు ఒక్క పాట కూడా డెడికేట్ చేయలేవా హరిణి? లేదు. ఇప్పుడు కొత్తగా ట్రెండ్లో ఏం పాట ఉంది? ఇన్ని రీల్స్ చూస్తావు కదే, చూడటం లేదు. ఎగ్జామ్స్ ఎక్కువైపోయి స్ట్రెస్ ఎక్కువైపోయింది కదా. అయినో, అవును పాపం ఎగ్జామ్స్ అండి, చాలా స్ట్రెస్ పాపం దానికి. అందుకని నా కూతురికి ఏమి పాటలు గుర్తు రావట్లేదంటే చూడండి, వయసు పెరిగే కొద్దీ ఇలాగ అయిపోతుంది. చిన్నప్పుడు మా హరిణి ఊరికి పాటలే పాడుతూ ఉండేది. ఇప్పుడు చదువుకోవాలి, డాన్స్కి వెళ్ళాలి, గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి, గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి, ఎన్ని కష్టాలు నా కూతురికి చూడండి. బ్రెయిన్ మాత్రం బాగా తింటుందండి మా అందరిది. సో థ్యాంక్ యూ సో మచ్ హరిణి, థ్యాంక్ యూ సో మచ్ యాజ్ ఆల్వేస్. నా బంగారు తల్లి, ఎప్పటిలాగే మంచిగా ఎపిసోడ్ స్టార్ట్ చేశాము. ఆల్ ద బెస్ట్ చెప్పు పెద్దమ్మకి. ఆల్ 11 episodes హిట్ అవ్వాలని చెప్పి. ఆల్ 11 episodes హిట్ అవ్వాలా? ఏంటి నా ప్రాణం చిన్నారి, నా సర్వం పొన్నారి. సో నా బంగారు తల్లి బ్లెస్ చేసింది, అన్నీ మంచిగా జరుగుతాయి. ఫస్ట్ దాంతోనే ఎపిసోడ్ చేస్తేనే కానీ అన్నీ మంచిగా జరగదనమాట. సో అన్ని ఎపిసోడ్స్ బాగా జరగాలని మీరు కూడా నాకు బ్లెస్ చేయండి. ఆల్ ది నవరాత్రి 11 episodes. చాలా కష్టపడతాం మేము ప్రతి ఇయర్ దీని అంతటి కోసము. అండ్ ప్రతి ఇయర్ నా బంగారు తల్లి, యాక్చువల్లీ దానికి ఎగ్జామ్స్ అండి, అయినా సరే స్కూల్ నుంచి వచ్చి మరీ ఎపిసోడ్ చేసింది నా కోసం. థ్యాంక్ యూ సో మచ్ తల్లి, థ్యాంక్ యూ. సో రేపటి ఎపిసోడ్ కోసం కలుద్దాం. అప్పటి వరకు మా నీలి మేఘాల్లో ఛానల్ని అదేనా చెప్తావా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మెయిన్గా బెల్ మర్చిపోవద్దు. ఎవరి ఛానల్ని? మీ ఛానల్కి ప్రమోషన్. నీలి మేఘాలలో ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. ఇంకా బెల్ మర్చిపోరే, నువ్వు చెప్పింది అది ఎవ్వరు మర్చిపోరు. ఓకే బాయ్ చెప్పేద్దామా? బాయ్.